నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ వారం భారతదేశంలో అత్యంత దీర్ఘకాలం సాగినటువంటి హత్య కేసుల్లో ఒకటైనటువంటి సిస్టర్ అభయ కేసును గురించి మనం తెలుసుకుందాం. సిస్టర్ అభయ అసలు పేరు ఆమె బేనా థామస్. కేరళలోని కొట్టాయం ప్రాంతానికి చెందిన ఒక క్యాథలిక్ సన్యాసిని, అంటే నన్. 1992 మార్చి 27న ఆమె మృతదేహం కాన్వెంట్ ప్రాంగణంలోని ఒక బావిలో కనుగొనబడింది. మొదటి మరణాన్ని ఆత్మహత్యగా పేర్కొన్నప్పటికీ తర్వాత ఇది హత్య కేసుగా మారి దాదాపు 28 సంవత్సరాలు విచారణ కొనసాగింది. భారతదేశంలో దీర్ఘకాలం విచారణ సాగినటువంటి కేసుల్లో ఇది మొట్టమొదటిది. అసలు జరిగింది ఏమిటి? 1992 మార్చి 27 తెల్లవారుజామున ఈ అభయ చదువుకోవడానికి లేచింది. కొద్దిసేపటి తర్వాత ఆమె కనిపించలేదు. అనంతరం కాన్వెంట్ బావిలో ఆమె మృతదేహం లభించింది. పోస్ట్ మార్టంలో తలకు గాయాలున్నట్టుగా గుర్తించారు. మొదట స్థానిక పోలీసులు, తర్వాత కేరళ క్రైమ్ బ్రాంచ్ ఈ ఘటన ఆత్మహత్యగా పేర్కొన్నాయి. అసలు ఈ కేసు ఎందుకు వివాదాస్పదమైంది? అనేక మంది కార్యకర్తలు, న్యాయవాదులు, జర్నలిస్టులు ఈ కేసులో ఆధారాలు నాశనం చేయబడ్డాయని, ప్రభావశీల వ్యక్తులను కాపాడేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ప్రజా ఒత్తిడి కారణంగా కేసును చివరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగించారు. సిబిఐ ఆరోపణ ప్రకారం అభయ అనుకోకుండా 2 పూజారులు మరియు ఒక నన్ను ఉన్న అసభ్యకర పరిస్థితిని చూసింది. దాంతో ఆమెను తలకు కొట్టి హత్య చేసి తర్వాత బావిలో పడవేసి ఆత్మహత్యగా చూపించారని ఆరోపించారు. సిబిఐ 2008లో ముగ్గురు అరెస్ట్ చేసింది. వారు ఫాదర్ థామస్ కొట్టూర్, ఫాదర్ జోస్ పుత్రికాయిల్ అండ్ సిస్టర్ సెఫీ. కోర్టు తీర్పు 2020 డిసెంబర్ 22న ప్రత్యేక సిబిఐ కోర్టు ఫాదర్ థామస్ కొట్టూర్ను దోషిగా తేల్చింది. సిస్టర్ సిఫీన్ కూడా దోషిగా తేల్చింది. వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 3వ నిందితుడు ఫాదర్ జోస్ పుత్రికైల్ సరిపడా ఆధారం లేవని భావించి కేసు నుంచి విడుదల చేశారు. ఆ తర్వాత ఏమైందంటే 2022 కేరళ హైకోర్టులో శిక్షను తాత్కాలికంగా నిలిపివేసి అప్పీల్ విచారణ పూర్తయ్యే వరకు దోషులకు బెయిల్ మంజూరు చేశారు. అంటే తుది న్యాయపరమైన ప్రక్రియ ఇంకా పూర్తిగా ముగియలేదు. ఈ కేసు ఎందుకు మరి చారిత్రాత్మకంగా నిలిచింది అంటే 28 సంవత్సరాలు ఈ కేసు విచారణ సుదీర్ఘంగా సాగింది. అనేక దర్యాప్తు బృందాలు ఈ 28 సంవత్సరాల్లో మారారు. ఆధారాలు నాశనం చేశాయని అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. మత సంస్థలు, రాజకీయ ప్రభావం న్యాయ వ్యవస్థపై దేశవ్యాప్త చర్చకు ఈ కేసు దారితీసింది. జస్టిస్ డిలైడ్ ఈ జస్టిస్ డినైడ్ అనే చర్చకు ప్రధాన ఉదాహరణగా ఈ కేసు చెప్పవచ్చు. ఈ కేసు టైం లైన్, ప్రధాన సాక్షులు అంటే అడక్కా రాజు, ఇతను ఒక దొంగ. ఈ చర్చిలో ఉన్నటువంటి పైన ఈ ఇత్తడితో చేసినటువంటి కొన్ని ఈ పిడుగులు పడేటప్పుడు ఎదుర్కోవడానికి ఉన్నటువంటి ఇత్తడి సామాన్ దొంగిలించడానికి ఆ సమయంలో వచ్చాడు. అతను ఈ హత్యను చూడడం జరిగింది. అయితే ఇతను చివరి గంట మాట మార్చకుండా తను చూసిన సాక్ష్యాన్ని యథాతథిగా చెప్పడం వల్ల అతని ప్రధాన సాక్షి అయినట్టు అడక్కా రాజు పాత్ర కీలకమైందిగా చెప్పవచ్చు. సిస్టర్ అభయ కేసులో అడక్కా రాజు పాత్ర ఆ రోజు 27 మార్చి 1992 21 ఏళ్ల సిస్టర్ అభయ తెల్లవారుజామున 4 గంటలకు పరీక్షల కోసం చదవడానికి లేచింది. కొద్దిసేపటి తర్వాత ఆమె కనిపించిన తర్వాత కాన్వెంట్ బావిలో ఆమె మృతదేహం లభించింది. ఫ్రిడ్జ్ తలుపు తెరిచి ఉండడం, నీటి సీసా పడిపోవడం, ఒక చెప్పు ఫ్రిడ్జ్ దగ్గర మరొకటి బావి దగ్గర దొరకడం వంటి పరిస్థితులు అనేక అనుమానాలకు దారితీశాయి. స్థానిక పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టంలో తలకు గాయాలు కనిపించినప్పటికీ మరణానికి కారణం మునిగి చనిపోవడేనని పేర్కొన్నారు. తర్వాత కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసును ఆత్మహత్యగా ముగించడానికి ప్రయత్నించారు. ప్రజా ఉద్యమం మరియు సిబిఐ ప్రవేశంతో మానవ హక్కుల కార్యకర్త జోమన్ పుక్రైల్ నిరంతర న్యాయం కోసం పోరాటం చేయడంతో కేసు 1993లో సిబిఐకి బదిలీ అయింది. అయితే
ఈ అడక్కా రాజు ఎవరంటే అతను ఈ కేసులో కీలకమైనటువంటి సాక్షి. అతను ఆ సమయంలో ఒక చిన్న దొంగ. సంఘటన జరిగిన రాత్రి కాన్వెంట్ భవనం మీద ఉన్న రాగి భాగాలను తొలగించేందుకు వెళ్ళాడు. అక్కడ ఉన్నప్పుడు అతను 2 వ్యక్తులను కాన్వెంట్ ప్రాంగణంలో చూసినట్లు చెప్పాడు. వారిని ఒకరిని తర్వాత ఫాదర్ థామస్ కొట్టూరుగా గుర్తించాడు. అతను సాక్ష్యం ఎందుకు ముఖ్యమైనదంటే అనేక మంది సాక్షుల తర్వాత తమ వాగ్మూలాలను మార్చారు. కానీ అడక్కా రాజు మాత్రం 28 సంవత్సరాల పాటు తన వాగ్మూలాన్ని ఏనాడు కూడా మార్చలేదు. కోర్టు కూడా అతని సాక్ష్యాన్ని విశ్వసనీయంగా పరిగణించింది. తీర్పులో అతని సాక్ష్యం కీలక ఆధారంగా పేర్కొనబడింది. కొన్ని నివేదికల ప్రకారం తన వాంగ్మూలం మార్చడానికి భారీ లంచాలు ఆఫర్ చేసినా అతను అంగీకరించలేదని తర్వాత కాలంలో చెప్పడం జరిగింది. సిబిఐ కేసు పూర్తిగా పరిస్థితి సర్కమస్టెన్షియల్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆధారాలపై నిర్మించారు. తలపై చెవిపైన గాయాలు, తలలో అంతర్గత రక్తస్రావం కనిపించాయి. ఇవి బావిలో పడడం వల్ల కాకుండా ముందుగానే దాడి జరిగి ఉండవచ్చునని ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. 1995లో సిబిఐ నిపుణులు అభయ శరీరాకృతితో సమానమైన డమ్మీని ఉపయోగించి బావిలో ప్రయోగాలు చేశారు. వారి అభిప్రాయం ప్రకారం అభయ స్వయంగా దూకి ఉండే అవకాశం చాలా తక్కువ. శరీర స్థితి, గాయాలు హత్య జరిగి ఉండవచ్చనే సూచిస్తున్నాయి. అయితే సిబిఐ ఆరోపణల ప్రకారం సంఘటన ఫోటోలు మాయమయ్యాయి. దుస్తులు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపలేదు. ఇన్క్వెస్ట్ నివేదికలో కొన్ని గాయాలు కూడా నమోదు చేయలేదు. కొన్ని పత్రాలు తిరిగి రాయబడ్డాయని కూడా ఆరోపించారు. సిబిఐ ప్రకారం ఇవన్నీ హత్యను ఆత్మహత్యగా చూపించే ప్రయత్నాలు జరిగాయని అంటారు. అభయ్ తెల్లవారుజామున వంటగదికి వెళ్ళినప్పుడు 2 పూజారులు మరియు ఒక నన్నును అభ్యంతరకర పరిస్థితిలో చూసింది. ఆ విషయం బయటకు వస్తుందనే భయంతో ఆమెపై దాడి చేసి బావిలో పడేశారని సిబిఐ ఆరోపించింది. అయితే 2020లో ప్రత్యేక సిబిఐ కోర్టు థామస్ కొట్టూరును దోషిగా తేల్చింది. సిస్టర్ సెఫీను కూడా దోషిగా తేల్చింది. యావజ్జీవ కారాగార శిక్ష వారిద్దరికీ విధించింది. 3వ నిందితుడు జోస్ పుత్రికాయిల్ పై తగిన ఆధారం లేవని భావించి విముక్తి కల్పించింది. కేసు భారత న్యాయ చరిత్రలో ఎందుకు ప్రత్యేకం అంటే ఇది 28 సంవత్సరాలు సుదీర్ఘంగా సాగిన విచారణ. అనేక దర్యాప్తు బృందాలు ఇందులో మారాయి. ఆధార ధ్వంసం చేశారని ఆరోపణలున్నాయి. ఒక చిన్న దొంగ అడక్కా రాజు ఇచ్చిన సాక్ష్యం కేసును మలుపు తిప్పింది. ప్రజా ఒత్తిడి వల్ల మూసివేయబడ్డ కేసు తిరిగి తెరుచుకుని తీర్పు రావడం ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.